సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేస్తూ అలాగే బెల్ బటన్ని ట్యాప్ చేయండి. చూస్తూనే ఉండండి లేటెస్ట్ ఫ్యాషన్స్ అండ్ ట్రెండీ వీడియోస్ని. స్టైలిష్ ట్రెండ్స్ ప్రేక్షకులకు స్వాగతం. ఇవాళ వీడియోలో మీరు చూడబోతున్నారు ఎంతో అందమైన సింపుల్ హ్యాండ్ ఎంబ్రాయిడరింగ్ డిజైన్. ఇది నేను కుర్తీ మీద క్రియేట్ చేయబోతున్నాను. నెక్ లైన్ మార్క్ చేశాను యూ షేప్తోనే. అలాగే 1 ఇంచ్ స్కేల్ మీద పెట్టుకొని మీకు ఎన్ని లైన్స్ కావాలంటే అన్ని లైన్స్ మార్క్ చేసుకోవచ్చు. నేను 8 to 10 లైన్స్ మార్క్ చేస్తాను. దీన్ని డిజైన్ చేయడానికి నేను యూస్ చేస్తున్నాను 2 కలర్స్, యాంకర్ థ్రెడ్, బ్లూ అండ్ వీట్ కలర్, అలాగే సిల్వర్ కలర్ జర్దోసి స్ట్రింగ్. ఇది వచ్చేసి స్మాల్ సైజ్ కాటన్ సిల్క్ థ్రెడ్ హెమ్మింగ్ నీడిల్తోని, అండ్ ఇది యాంకర్ థ్రెడ్తోని మనం ఫ్లవర్ స్టిచ్చింగ్ కోసం యూస్ చేయబోతున్నాను. దానికోసం 60 నెంబర్ నీడిల్ని తీసుకుంటున్నాను. ముందుగా లైన్స్ మీద చిన్న సర్కిల్స్ డ్రా చేసుకోండి. ఈ సర్కిల్ ఏదైతే డ్రా చేస్తారో దాన్ని బట్టి మన సైజ్ ఫ్లవర్ వస్తుంది అనమాట. మీకు కావాలనుకుంటే చిన్నగా లేదా పెద్దగా ఎలాగైనా మార్క్ చేసుకోవచ్చు. ఒక్క లైన్ మీద 4 లేదా 3 లైన్స్ 3 సర్కిల్స్ వస్తాయి. ఇప్పుడు చూస్తున్నారు కదా, సెంటర్స్లోకి మార్క్ చేస్తున్నాను. సెకండ్ లైన్లో వచ్చేసి 3 సర్కిల్స్ వస్తాయి. మళ్ళీ థర్డ్ లైన్లో వచ్చేసి 4 సర్కిల్స్. ఇలా అన్ని లైన్స్ మీద మనం మార్క్ చేసుకోవాల్సి ఉంటుంది. ముందుగా నెక్ లైన్ మీద గ్లూ అప్లై చేసుకొని దీని మీద కార్డింగ్ పైప్ని స్టిక్ చేసుకుందాం. ఎందుకంటే దీని మీద నేను క్రియేట్ చేయబోతున్నాను ప్యాడెడ్ స్టిచ్తోని జర్దోసి వర్క్. ప్యాడెడ్ లోడ్ స్టిచ్ అంటారు దాన్ని. జర్దోసి స్ట్రింగ్స్ ఎండ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఇలా పట్టుకొని ఈక్వల్గా కట్ చేసుకుందాం ఒకే లెంత్లో. చాలా స్మాల్ సైజ్ అన్నమాట. స్ట్రింగ్స్ అన్నిటిని ఈక్వల్గా పట్టుకొని ఇలా కట్ చేసుకుంటే మనకి అన్ని సైజులు ఈక్వల్ లెంత్లో వస్తాయన్నమాట. సో ఇదే లెంత్లో నేను జర్దోసి మొత్తం కట్ చేయబోతున్నాను. ఇప్పుడు జర్దోసిని ఈ కార్డింగ్ పైపింగ్ మీద పెట్టుకుంటూ మనం స్టిచ్ చేస్తాం. దీన్ని ప్యాడెడ్ లోడ్ స్టిచ్ అంటాం. క్రాస్గా ప్లేస్ చేస్తూ జర్దోసిని స్టిచ్ చేయాల్సి ఉంటుంది. ఇది చాలా సింపుల్. ఇలానే మొత్తం మనం నెక్ లైన్ మీద క్రియేట్ చేస్తామన్నమాట జర్దోసితోనే. చూస్తున్నారు కదా, అంత క్రాస్గా ఎలాగైతే వచ్చిందో సేమ్ ఇదే విధంగా నెక్ లైన్ మొత్తం క్రియేట్ చేయబోతుంది. ఇప్పుడు నేను బ్లూ కలర్ యాంకర్ థ్రెడ్ తీసుకున్నాను. సర్కిల్ మీద ఇలా క్రాస్ షేప్లో పెట్టుకుని నీడిల్ని 15 to 20 టైమ్స్ వైండ్ చేయాల్సి ఉంటుంది. నేను ఇక్కడ 15 టైమ్స్ వైండ్ చేశాను. మెల్లిగా నీడిల్ని ఇంకొక సైడ్ పుల్ చేస్తూ నిదానంగా చిక్కు పడకుండా చూసుకుంటూ ఇప్పుడు ఏదైతే ఫస్ట్ హోల్ ఉందో దాంట్లో మళ్ళీ నీడిల్ని ఇన్సర్ట్ చేస్తానన్నమాట. దీన్ని బులియన్ నాట్ స్టిచ్ అంటాం మనము. సో దీంతోనే డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ ఫ్లవర్స్ ఉన్నాయి. ఇది ఒక బేసిక్ ఫ్లవర్ అన్నమాట.
సో చూస్తున్నారు కదా, ఇదే మాదిరిగా మనం పెటల్స్ని క్రియేట్ చేస్తాము. 8 to 10 పెటల్స్ వస్తాయి. అది మన సర్కిల్ సైజ్ని బట్టి ఉంటుంది. సేమ్ ఇందాక తీసుకున్న దాని నుంచి సెంటర్లో అంటే మిడిల్ నుంచి క్రాస్గా ప్లేస్ చేశాను. మళ్ళీ 15 times వైండ్ చేసి నీడిల్ని బయటికి తీసాను. సేమ్ అదే హోల్లో ఇన్సర్ట్ చేయబోతున్నాను. ఎక్కడైతే స్టార్ట్ చేస్తున్నామో మళ్ళీ నీడిల్ని అక్కడే ఇన్సర్ట్ చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు సెకండ్ ఫినిష్ అయింది కదా, థర్డ్ది క్రియేట్ చేయడానికి సెకండ్ దాన్ని మిడిల్ నుంచి స్టార్ట్ చేస్తాము. మళ్ళీ నీడిల్ని క్రాస్గా పెట్టుకొని ఇలాగా వైండ్ చేసుకొని నీడిల్ని అదర్ సైడ్ పుల్ చేసి మెల్లిగా నిదానంగా మళ్ళీ ఫస్ట్ హోల్లోనే దాన్ని ఇన్సర్ట్ చేయబోతున్నాను. సో ఈ విధంగా సర్కిల్ మీద మనం అన్ని పెటల్స్ క్రియేట్ చేయబోతున్నాము. 8 పెటల్స్ వస్తాయి. నేను మార్క్ చేసిన సర్కిల్ సైజ్ ప్రకారం ఆల్రెడీ 3 అయిపోయాయి కదండి ఇక్కడ. సో ఇలానే మిగిలినవన్నీ రౌండ్ మీద ఫినిష్ చేయబోతున్నాను. ఆల్మోస్ట్ అన్ని పెటల్స్ అయిపోయాయి. మధ్య లోపల పర్ల్ని ఇన్సర్ట్ చేయబోతున్నాను ఆ గ్యాప్ని ఫిల్ చేయడానికి. చూస్తున్నారు కదా ఈ ఫ్లవర్ ఎంత అందంగా కనిపిస్తుందో. ఇప్పుడు లైన్స్ మీద నేను జర్దోసి సిల్వర్ కలర్ ఉంది కదా, దాంతో ఇలానే లైన్ మీద స్టిచ్ చేసి దీనికోసం 1 inch కట్ చేశాను జర్దోసిని. సో ఇన్సర్ట్ చేసుకొని ఇది మీదకి లేకుండా 2 లేదా 3 స్టిచెస్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇప్పుడు లైన్స్ అన్నిటి మీద నేను ఇదే విధంగా స్టిచ్ చేయబోతున్నాను జర్దోసితోని. అలాగే సర్కిల్స్ అన్నిటి మీద 2 కలర్స్తోనే ఇలానే ఫ్లవర్స్ కూడా క్రియేట్ చేయబోతున్నాను. సో ఆల్మోస్ట్ కంప్లీట్ అయ్యాక ఇలా కనిపిస్తుందండి. 2 కలర్స్ చెప్పాను కదా, వీట్ కలర్ అండ్ బ్లూ కలర్. అలాగే నెక్ లైన్ మీద వచ్చేసి ప్యాడెడ్ లోడ్ స్టిచ్ జర్దోసితో చేసాము. చూస్తున్నారు కదా ఎంత బాగుందో. మీరు కూడా ట్రై చేసుకోండి ప్లెయిన్ కుర్తీస్ని డిజైనర్ ప్యాటర్న్స్లా క్రియేట్ చేయడానికి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి స్టైలిష్ ట్రెండ్స్ ఛానల్ని. చూస్తూనే ఉండండి లేటెస్ట్ ఫ్యాషన్స్ అండ్ ట్రెండీ వీడియోస్ని. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. మరో కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి స్టైలిష్ ట్రెండ్స్.